రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రం ప్రకటించమని అడిగాం. దాని జోలికి వెళ్ళరు. మొన్న రామకృష్ణుడు గారు చెప్తారు, అసెంబ్లీలో మాట్లాడతానులే, శ్వేతపత్రం అవసరం లేదన్నాడు. ఎప్పుడైనా 3 ఏళ్ల కాలంలో మన డెట్ ఇంత పెరిగిపోవటం ఎప్పుడైనా జరిగిందా? ఇంత అప్పు పెరిగిపోవటం. ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అప్పు అయితే చేసామో అంత అప్పు 3 ఏళ్లలో చేశారు. 1,00,000 కోట్ల అప్పు తీసుకుని ఏం చేశారు మీరు? దేని మీద ఇన్వెస్ట్ చేశారు? దేని మీద ఇన్వెస్ట్ చేశారు అంటే 63,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మీద ఇన్వెస్ట్ చేశారు. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటండి? జీతాలు, మనం తినే భోజనం రోజు గడగడానికి రెవెన్యూ డెఫిసిట్. చంద్రబాబు నాయుడు గారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు పరిపాలనకు వచ్చినా అప్పు తీసుకుంటే తప్పేంటంటారు? మాకు ఉందిగా ఫెసిలిటీలో తీసుకుంటున్నాం. దీన్నేమో చాలా బెస్ట్ రూలింగు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య వచ్చి నాశనం చేసిపోయారు, నేను వచ్చి ఇప్పుడు రూలింగ్ అంతా బ్రహ్మాండంగా చేస్తున్నాను. చెప్పండి, అదే అంకెలు. మేము అడిగేది ఏంటంటే, ఏమో మాకంత తెలియదు, మీరు నిష్ణాతులు, ఎకనామిక్స్లో డాక్టరేటు, మీరు చెప్పండి. ఇదిగో ఇదే రాజశేఖర రెడ్డి చేసిన తప్పులన్నీ ఇవి, రోషయ్య చేసిన తప్పులు ఇవి, నేను వచ్చి రెక్టిఫై చేశాను, నేను ఈ రకంగా చేశాను అని వైట్ పేపర్ ప్రకటించండి. ఓ తప్పు అయిపోయింది సార్ చంద్రబాబు నాయుడు గారు, క్షమించండి అని కోరుకుంటాం. మీరు చేసింది కరెక్టు. ఎందుకు చెప్పరు? చెప్పడానికి ఏంటడ్డు? ఇన్ని స్పీచ్లు ఇస్తుంటాడు. ఆయన నిన్నే చెప్పాడు, ఆయన 19 లక్షల రూపాయలు ఇల్లుగా 19 లక్షల ఇల్లు కట్టేస్తట. ఎలక్షన్కి వెళ్ళే ముందు 19 లక్షల ఇల్లు కడతాడని. ఏమో లెక్క ఏమైనా తేడా చెప్తున్నాడంటే వీళ్ళ పేపర్లో కూడా అదే వచ్చింది. 19 లక్షల ఇల్లు ఈ 2 ఏళ్లలో కట్టేస్తట ఆయన. మనకి ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వాన్ని ఫేస్ చేయవలసినటువంటి దురవస్థ మనకి. డూ వి డిజర్వ్ ఇట్? ఏం తప్పు చేశాం? కాంగ్రెస్ ఏమో అఘాయిత్యం చేసింది రాష్ట్ర విభజన సమయంలో, బీజేపీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. ఎందువల్ల చేయగలుగుతున్నారు? ఇక్కడ రూలింగ్ పార్టీ సపోర్ట్ కాబట్టి. ఇక్కడ రూలింగ్ పార్టీ ఎక్కడ వినం మనం. జగన్ని అక్కడికి వెళ్ళి నువ్వు రాజీనామా చేయించి మీ ఎంపీలతోటి, నువ్వు మా మేము దెబ్బలాడని చెప్పి ఈయన చెప్తుంటాడు ఓపెన్గా. ఆయన మాత్రం మేము దెబ్బలాడడం అంటాడు. మేము నీ మీద దెబ్బలాడతాం కానీ మీ మీద దెబ్బలాడం, టీడీపీ మీద దెబ్బలాడతాం కానీ బీజేపీ మీద మేము దెబ్బలాడం. అసలు దెబ్బలాట ఎందుకయ్యా? యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉందా లేదా? ప్రభుత్వాలు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయనవసరం లేదు అని పార్లమెంట్లో చర్చ చేసి 184 కింద అధిక సంఖ్యాకులు ఓటేసి యాక్ట్లు ఏవి ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు అన్నారనుకోండి, అదైనా చేయండి పోనీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.